హలో అండి. ఒక మినీ వ్లాగ్‌తోనైతే మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే మా మమ్మీను, అమ్మమ్మ అయితే గోవా అయితే వచ్చారు. నన్నైతే తీసుకెళ్దామని. మా వారికైతే లీవ్ దొరకలేదు. అందుకని చెప్పి నన్ను పట్టుకొని వెళ్దామని వారైతే గోవా 3 డేస్‌కనే వచ్చారు. కానీ మరి ఇంత మంచి ఊరికొచ్చాక తిప్పకుండా ఊరుకుంటామా చెప్పండి. మనమైతే ఒక కార్ బుక్ చేసాం. బుక్ చేసి వీళ్ళనైతే తిప్పాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జీఎస్ఎల్‌కైతే తీసుకువెళ్ళాను. అక్కడ వీడియో షూట్ ఎళ్ళలేదు కాబట్టి ఫోన్స్ వెళ్ళలేవు కాబట్టి వీడియో షూట్ అయితే చేయలేకపోయాను. దాని తర్వాత విశాల్ మెగా మార్ట్‌కి అయితే తీసుకొచ్చేసాను. మా మమ్మీకి ఇలాంటి షాపింగ్ మాల్స్ చూస్తే చాలా ఇష్టం అనమాట. ఏవేవో కొనేస్తుంది. యాక్చువల్‌గా తన కోసం కొనుక్కున్నవైతే చాలా తక్కువ. వాళ్ళ మనవరాళ్ళకి, నా కోసం అయితే చాలా తీసుకుంది. దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి పట్టుకొని వెళ్ళానంటే బిర్లా టెంపుల్‌కి అయితే పట్టుకొని వెళ్ళాను. సౌత్ గోవాలో బిర్లా టెంపుల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడవలసిన ఏరియా అన్నమాట ఈ బిర్లా టెంపుల్. ఎవరైనా వస్తే అస్సలు మిస్ చేయకుండా చూడండి ఈ టెంపుల్ని. రాధాకృష్ణ, శివుడు, పార్వతి, ఆంజనేయ స్వామి, ఇంకా సీతారామ లక్ష్మణులు, ఇంకా వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారండి, అవి చెప్పడం మర్చిపోయాను. ఇంకా గణేష్జీ, రాధాకృష్ణజీ అయితే మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ టెంపుల్కి. దాని తర్వాత టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. లైట్ హెచ్డీస్తోనైతే ఉంటుందని చెప్పి నేనైతే ఒక 2-3 ఫొటోస్ అయితే తీసుకున్నాను. మా చిన్నమ్మాయి అయితే పడుకొని పోయింది. దాని తర్వాత నెక్స్ట్ అయితే భోగిమల బీచ్కి అయితే పట్టుకొని వెళ్ళాను. బీచ్లో ఆడడం అంటే మన వల్ల కాదు కదా, వీళ్ళ వల్ల కాదు, యాక్చువల్గా నా వల్ల అయితే అవుద్ది. బీచ్ వ్యూ చూపించేసి ఇలాగా ఫ్లైట్ అయితే దగ్గర నుంచి వెళ్తుందని దానికైతే ఒక పిక్ తీసి పిజ్జాస్ అయితే కొనుక్కొని ఇంటికి వచ్చి పడుకొని పోయామంతే. బాయ్ బాయ్.